హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. ఈరోజు లంచ్కి నేను ఫిష్ కర్రీ చేశానండి. నా స్టైల్లో ఫిష్ కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ గ్రేవీ కూడా బాగా వచ్చిందండి. ఇది ఎలా చేయాలో ఒకసారి ఫుల్ వీడియోలో చూడండి. టైం తక్కువ ఉన్నప్పుడు మనం తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మసాలా కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, 1.5. ఇప్పుడు నేను ఆనియన్స్ని ఈ ఫిష్ కర్రీకి మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే గ్రేవీ బాగా చిక్కగా రావాలి అని అంటే మన ఆనియన్స్ని మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి, బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఈ పీసెస్కి నేను స్పైసెస్ యాడ్ చేసేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా, ఇవన్నీ మిక్స్ చేసేసి, అంటే ఆ పీసెస్కి ఉన్న స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేయాలండి. బాగా కలవాలి, ఆ పీసెస్కి పట్టాలి మనం యాడ్ చేస్తున్న స్పైసెస్ అన్నీ. బాగా కలుపుకుని పెట్టుకోవాలి. చూడండి, స్పైసెస్ అన్నీ, మసాలా, నెక్స్ట్ కారం, పసుపు, సాల్ట్, ఇవన్నీ మిక్స్ చేసేసాను. నెక్స్ట్ ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇవి నేను ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. గ్రేవీకి ఆనియన్స్ అనేవి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి మనకి, అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది ఫిష్ కర్రీకి. అలా ఆనియన్స్ కూడా కొంచెం లైట్ బ్రౌన్, మరీ బ్రౌన్ అక్కర్లేదు, కొద్దిగా బ్రౌనిష్ కలర్లో రావాలి. ఆ తర్వాత మనం ఇంతకుముందు స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు ఇందులో వేసేసి ఆయిల్లో ఒక 2 minutes వేగనివ్వాలి. అంటే ఆయిల్లో కొంచెం ఒక 2 minutes మగ్గితే చాలు. ఈ విధంగా పీసెస్ అన్నీ ఇందులో వేసేసానండి. వేసేసి కొద్దిగా ఆ పీసెస్ని అటు ఇటు కదుపుతూ ఆయిల్లో ఒక 2 minutes ఫ్రై అవనిచ్చి, తర్వాత మనం ఒక 2 glasses వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి కాసేపు, అంటే ఒక 10 minutes ఉడికితే చాలు. అంటే ఆనియన్స్ కూడా ఆయిల్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఒక 10 minutes ఉడికితే కర్రీ రెడీ అయిపోతుందండి. మధ్యలో మనం ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఏం కదపకూడదు. పీస్ ముళ్ళు ఊడిపోతాయి, అదే పీస్ ఏమంటారు, పగిలిపోతుంది, ఏదో ఒకటి. నెక్స్ట్ నేను ఇందులోకి గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఈ గరం మసాలాకి దాల్చిన చెక్క కొద్దిగా చిన్న ముక్క, నెక్స్ట్ ఒక 3 యాలకులు, ఒక 4-5 లవంగాలు, షాజీరా, ఇవన్నీ కొంచెం ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. అంటే బయట చికెన్ మసాలా లాగా ఫిష్ మసాలా కూడా దొరుకుతుంది, బట్ అప్పటికప్పుడు మనం నూరి వేస్తే గ్రేవీ బాగుంటుంది అని, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని వేసుకుని చేసుకుంటే గ్రేవీ కూడా బాగుంటుందని. అయిపోయిందండి, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. పైన ఫిష్ కర్రీ అయితే రెడీ. చాలా మంచి ఫ్లేవర్తో, చాలా మంచి గ్రేవీ టెక్స్చర్తో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, బాగుంది కదా కర్రీ. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది. ఈరోజు నా లంచ్ వ్లాగ్. గ్రేవీ కూడా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.